దయగల తండ్రి, ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో ఉన్నాం. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. కరెంటు కొంత ఆటంకం కలిగి ఆలస్యమైంది, అయినా మీ బిడ్డలో చేరగలిగాం. మీకు స్తోత్రాలు ప్రభువా. ముందున్న సమయాన్ని గ్రామానికి మాకును ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందామండి. ప్రియులారా, ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిని మనం విని, దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేసి, కొంత కరెంటు ఆటంకము చేత ఆలస్యమైంది మనం ఎరుగుదుము. అయినా దయగలిగిన దేవుడు తన సన్నిధిని మనకివ్వడానికి ఇష్టపడి మరలా సారిసారికి కరెంటు పోయినప్పటికీ దయగల దేవుడు మరలా మనకు అనుకూలపరచారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నేను కూడా కొన్ని సంగతులే, ఈ ప్రార్థన కూడిక యొక్క ఉద్దేశం ఏమంటే, మా సంఘంలో మేము కలిసి ప్రార్థన చేసి కొందరికైనా ఈ రక్షణ సువార్త అందించాలని ఆలోచన చేసినప్పుడు ఒక 4 ఊర్లు మేము సెలెక్ట్ చేశాం. 3 గ్రామాలు అన్యుల మధ్య, దేవుని ఎరగని ప్రజల మధ్య. 4వ గ్రామైన మీ ఊర్లో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి సంఘములో పర్యటన చేసినప్పుడు దేవుడు ఈ దినాన్ని మన అందరికీ అనుకూలపరిచాడు. చాలా మంచిదండి. రాగానే ఈ బజార్లో ఉన్నవారు గ్రామంలో మమ్మల్ని చేర్చుకొని అన్ని విధాలా సహకరించారు. ప్రభు వారిని దీవించునుగాకనే పలుకుతున్నాను. ఈ రాత్రి ప్రియులారా, మరి ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ అని మనం ఎరుగుదుము. ప్రపంచమంతా ఒకే ఒక రోజు ఒకే ఒక దేవుని ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో డిసెంబర్ 25వ తారీఖు మారకుండా, మార్పు చెందకుండా ఓ మాట మీకు చెప్తా వినండి. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక రోజు జరిగే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించాడు అని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గొప్ప ఈ రాత్రి అసలు యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చారో 2022 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన ఉద్దేశం ఏంటో ఈ రాత్రి కొన్ని నిమిషాలు చెప్తాను. చలి మీకు ఎక్కువ నాకు ఎక్కువ? చలి మీకు ఎక్కువ నాకు ఎక్కువ? నాకు ఎక్కువ ఉంటుంది మీకంటే. అమిద్దలు అడ్డం ఉన్నాయి, ఈ గాలి వస్తూ ఉంది. కాబట్టి మీరు ధన్యులు. ఇంకో మాట చెప్పనా, స్త్రీలు మరీ ధన్యులు. బాబన్న, స్త్రీలు మరీ ధన్యులు. ముసుకేసుకొని చలి చాలా తగ్గుద్ది. మీరు ఎంతసేపు ఉండవచ్చు. ఒక మాట చెప్పనా, నిద్ర కూడా పోవచ్చు. ఈ చలికి రాదులేండి, ఇంకేం చేస్తారు, రాదులే. సరే, యేసుక్రీస్తు వారు 2022 సంవత్సరాల కిందట భూమి మీదకి మానవుడిగా వచ్చాడనే సత్యం మనం ఎరుగుదుము. ఆయన వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నాడు. ఎక్కడో ఉన్న ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి 3 మాటలు జనరల్గా చెప్తా వినండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు నిన్న, యేసుక్రీస్తు నేడు, యేసుక్రీస్తు యుగ యుగములు అని ఉంది. నిన్న సృష్టికర్తగా ఉన్నాడు, నేడు రక్షణకర్తగా ఉన్నాడు,
సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి మారుమనసు మంది రక్షించబడిన వారిని యుగ యుగాలు వారితో ఉంటాడు. ఇది సంగతి. రండి దేవుని వాక్యం చదువుతున్నాను. ఒక మాట చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మాట చదువుతున్నాను. చూడండి, అందరు తీయండి దేవుని వాక్యం. త్వరగా కొన్ని నిమిషాలు మాత్రమే. 2వ అధ్యాయం 10వ చదువుతున్నా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ప్రియులారా, జనరల్గా 3 మాటలు చెప్తాను, చాలా క్లుప్తంగా, చాలా తొందరగా. దేవుని దూతలు భూమి మీద ఉన్న మానవులకి ఓ సమాచారం తీసుకొచ్చారు. ఆ సమాచారములో ఏంటంటే భయపడకుడు అనే మాట. దేవదూతలు పరమందున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాలలో ఆయన జన్మించిన సంగతులు దేవదూతలు ఎరిగిన వారు కాబట్టి వారు యేసుక్రీస్తు వారి సమాచారం చెప్తూ మొదటి మాట భయపడకుడు అనే సమాచారం. చెప్పడే మాట భయపడకుడు అనే మాట అనగా దీని అర్థమేమంటే యేసుక్రీస్తు వారు రాకమునుపు లేక యేసుక్రీస్తును ఎరగని మానవులకి భయమనే కాడి కింద లేక భయమైనటువంటి దాని కింద మానవులు బలహీనులుగా ఉండిపోయారు. మరణమనే భయం, పాపానికి పరిహారం చేసే దేవుడు లేక భయం, చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళగానే భయం. నేటి రోజు మేము వాదంపల్లి అనే ఊళ్ళో హిందువుల మధ్య ఏర్పాటు చేసాం ప్రార్థన. చాలామంది వచ్చారండి. చాలామంది వచ్చి వాక్యమని ఇలా ఓ పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆ దేవుని సువార్త చెప్పి వాళ్ళు సువార్త చెప్పినప్పుడు చాలామంది అలా అరుగుల మీద అలా మొత్తల కింద ఇలా చాట్న కూర్చొని చాలామంది వాక్యం వినిపోయారు. చాలామంది అంటే లోపలికి రాక ఇంచుమించు ఒక 50 మందికి పైగా ఇలాంటి కూర్చోటి స్థలాలు ఇలా కూర్చొని వాక్యం అంటే అసలు వాళ్ళు ఏం చెప్తారో ఇందామనుకున్నారేమో కానీ చాలామంది అలా చీకట్లో ఇలా మొత్తల కింద ఇలా స్టేజ్ వెనక చాలామంది వాక్యం విని వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ఇంచుమించు ఒక 15 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని ఎరగని అన్యులు యేసు ప్రభువుని నమ్ముకొని జీవితాలు మార్చుకొని దేవుని ఆరాధించి ఎన్ని సమస్యలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా దేవుని కొరకు వారు సాక్షులుగా నేటికి నిలబడిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి వినండి, ఎందుకు మానవునికి దేవుడంటే భయం? అసలు భయం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు పిలిచిన ఆదాము ఎక్కడున్నావు అని దేవుడు అడిగితే నీ స్వరమిని భయముతో దాక్కున్నాను. ఎందుకు భయం? మా ఊర్లో 1997వ సంవత్సరము ఒక బస్సును కొట్టిన బస్సు దోపిడీ కేసు జరిగింది. ఓ బస్సు వస్తుంది, ఆ బస్సును ఆపారు, డబ్బులు కొంత దోచుకున్నారు. మా ఊరిలో మాకు తెలిసిన వాళ్ళే. ఆ తర్వాత అన్నీ వసూలు చేసుకుని బస్సును పంపించేశారు. ఇక బస్సు వెళ్ళిపోయింది. వాళ్ళు దారుణాల్లో వెళ్ళారు, పోలీసులు చెప్పారు. వాళ్ళు ఇంకో బస్సు వేసుకొని వచ్చారు. వీళ్ళంతా ఈ మొదటిసారి బస్సును దోపిడీ చేసిన వాళ్ళు ఇక బస్సు వస్తుందిగా బస్సు ఆపారు. బస్సు ఆపేసరికి గబా పోలీసులు దిగారు. దిగిన తర్వాత
అందరూ పరుగో వెళ్ళిపోయారు. అక్కడ పట్టుకొని దోరణాలు తీసుకెళ్లారు. పొద్దున్నే 8 ఎట్టవుతుంది, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు. అయిపోయా. ఆ రాత్రి వాడు దొరికాడు కాబట్టి మా పేరు చెప్తారు, ఎక్కడో అక్కడ దాక్కున్నారు. కారణం ఏంటి అంటే, ఎందుకు భయం? మేమందరం అందులో ఉన్నాం, ఆ ఊర్లో ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాము, మేము ధైర్యంగా ఉన్నాము. రాత్రి ఎవరైతే ఆ చోరికి పాల్పడ్డారో, ఆ దొంగతనానికి పాల్పడ్డారో వారందరూ దాక్కున్నారు. భయం. ఏంటి భయం అంటే, రాత్రి దొంగతనం చేస్తాం కాబట్టి మనం చిక్కిపోతామేమో, మనం పట్టుకుంటారేమని వారు భయపడి వణికిపోతా ఉన్నారు. దేవుడు కూడా మానవుడైన ఆదాముకి ఫలానా పని చేయవద్దు అని దేవుడు చెప్తే, దేవుడు వద్దన్న పని చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి ధైర్యం లేక దాక్కుండిపోతా ఉన్నాడు. ఏ పనైతే దేవుడు వద్దన్నాడో, ఏ పనైతే చేయవద్దన్నాడో ఆ పని చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని ముఖము ఎదుటికి లేక దేవుడితో మాట్లాడే అవకాశం పోగొట్టుకొని దాక్కుని వాడైపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రారంభమైన భయం. ఇప్పుడు దేవదూతలు చెప్తారు, భయపడమాకండి. ఆదాము చేత పాపం వచ్చింది, ఆదాము ద్వారా భయము కూడా లోకానికి వచ్చింది. భయపడుతున్న మానవాళికి దేవదూతలు ఇస్తున్నటువంటి ఒక వార్త తెలుసా? భయపడమాకండి అని. ఈరోజు చాలా మంది, అమ్మ వినండి, మరణం అంటే భయం, వ్యాధులంటే భయం, ప్రతిదీ భయం అంతే. ఇది మానవునికి దేవుడు సృజించినప్పుడు భయస్తుడిగా దేవుడు సృజించలే. ప్రతిరోజు మానవునితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్న దినాలు అవి. ఎప్పుడైతే మానవుడు లేక ఆదాము పాపం చేశాడో, దేవుని ఆజ్ఞ మీరాడో, ఇప్పుడు భయపడిపోతున్నాడు. దేవుని ముఖా ఎదుటికి రాలేని ఒక బలహీనుడిగా దాక్కుని వాడైపోయాడు. కేవలం మానవుని పాపమే. ఆ రోజు శుభవార్త ఏంటంటే, ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఏ భయం అయితే దేవునికి నీకు మధ్య అగాధంగా మిగిలిపోయిందో, భయంతో తలడిల్లిపోతున్నావు కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం నీకు లేదన్నాడు. రెండో మాట చెప్తాను చూడండి. ఇదిగో ప్రజలందరికీ అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ఓ శుభవార్త దేవదూతలు పట్టుకొని వచ్చారు. ఒకటి, భయపడమాకండి. రెండోది, శుభవార్త. శుభవార్త అనే మాటకు మంచి వార్త అని అర్థం. ఏం వార్త చెప్పండి? మంచి వార్త. సువార్త అనగా దేవుని వాక్యంలో ఉంది రక్షణ వార్తని, సంతోష వార్తని ఇలా ఉన్నాయి బైబిల్లో. కానీ ఒక మాట చూపిస్తారండి. రోమి రాష్ట్రపత్రిక, త్వరతో 2-3 మాటలే నేను మీకు చూపిస్తాను. రోమి రాష్ట్రపత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు యేసు ఆశీర్వాదముతో, మళ్ళీ చదువుతున్నా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో ఒత్తునని ఎరుగుదును అన్నాడు. వినండి, అనగా సువార్తలు అనగా శుభవార్తలు దాగి ఉన్న ఆశీర్వాదం. దేవదూతలు చెప్పిన మాట తెలుసా? ఒక శుభవార్త మీకు చెప్తున్నాను, అది పరలోకము నుంచి తీసుకొని వచ్చి పరలోకము నుంచి మోసుకొని వచ్చిన వార్తది. ఏంటి వార్త అంటే, నేడు రక్షకుడు పుడుతున్నాడు, నేడు రక్షకుడు పుట్టాడని. ఈ రాత్రి వినండి, యేసు అనే పేరుకు అర్థమే రక్షకుడని. మరియమ్మతో దేవదూతలు మాట్లాడుతూ, గర్భవతితో కుమారుని కంటావు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుల పాపము నుంచి
పాపానికి రావచ్చున్నటువంటి శిక్ష నుంచి, యుగ యుగాలు వెళ్ళే అగ్నిగురి నుంచి ఆయన తప్పించువాడు అని అర్థం. పాపం నుంచి విడిపించడమే కాకుండా, జీవితాలు మార్చడమే కాకుండా ఆయన ఆశీర్వదించే దేవుడిగా కూడా మనం చూస్తాం. రాత్రి వినండి ప్రియులారా, భయపడాల్సిన అవసరత లేదు. ఆ శుభవార్త మనకు అందించబడింది. ఆ సువార్త విని పాపులమని గ్రహించి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెడితే ఇక భయపడాల్సిన అవసరం లేనే లేదండి. ఒక మాట మీకు చెప్తావేనండి, దేవుని వాక్యంలో, దైవగ్రంథ బైబిల్లో ఎట్లాంటిదంటే, మనం హాస్పిటల్ వెళ్తాం, వైద్యుడి దగ్గరికి స్కానింగ్ తీస్తాం, కడుపు నొప్పి వస్తుంది. హాస్పిటల్ వెళ్తే డాక్టర్ గారు చెప్తారు, ఏమని చెప్తారంటే, చెంచా దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయమన్నాడు. స్కానింగ్లో మనకి ఏ ప్రాబ్లం అర్థమైంది, అవునా? స్కానింగ్లో మనకు ప్రాబ్లం ఏంటో, ఎక్కడ నొప్పి ఉందో, దానికి ఎందుకు అని మనకు అర్థమైపోయింది. డాక్టర్ చెప్పేస్తా పలానా చోట. అంటే దేవుని వాక్యం కూడా, బైబిల్ కూడా స్కానింగ్ లాంటిది. వైద్యుడు మనలో ఉన్న జబ్బును చెప్తాడు, దానికి వైద్యం కూడా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక, అవునా? అలాగైతే బైబిలు ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ భేదం, అందరూ పాపులు అని బైబిల్ చెప్తుంది. దానికి పరిహారము కూడా దేవుడే, ప్రభువు యేసుక్రీస్తు వారే చూపించాడని బైబిల్ చెప్తుంది. వైద్యం, హాస్పిటల్కి వెళ్తే ఏ జబ్బు ఉందో చెప్తారు, దానికి వైద్యం కూడా చేస్తారు వైద్యులు, డాక్టర్లు. బైబిల్ కూడా అందరూ పాపులే అని చెప్తుంది. పాపానికి పరిహారము చేసిన యేసుక్రీస్తును కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మరొక మాట, త్వరగా 2-3 మాటలే, చాలా చలిగా ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి. లూకా సువార్త రండి, 2వ అధ్యాయం చదువుతాను, 14. సర్వోన్నత స్థలములు దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? 2 మాటలు చెప్తాను వినండి. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే దేవునితో సమాధాన పడేవారు. అమ్మ తల్లి వినండి, దేవునికి ఇష్టమైన వారు అనగా దేవునితో సమాధాన పడిన వారు అనగా, సమాధానము అంటే ఇది అర్థం. మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయంలోకి రండి, 7వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 7వ అధ్యాయంలోకి రండి. ఒక మాట చదువుతున్నా, 47వ వచనం చదువుతున్నా. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడనో వాడు కొంచెముగా ప్రేమించబడను. నీ పాపములు క్షమించబడనని ఆమెతో అనడు. అప్పుడు ఆమెతో కూడా భోజన పంక్తులు కూర్చున్న వారు పాపములు క్షమించని తడవడని తమలో తాము అనుకొనసాగి, అందుకు ఆయన నీ శ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆమెతో. ఆమె జీవితంలో వినండి, అందరూ పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాల శ్రీ అని ఒక ముద్ర వేయగా, ఎందరో ఆ ఊర్లో చెడు జీవితం జీవించేవారు ఉండొచ్చు, ఉన్నారు కూడా. అయితే ఈమెను ప్రత్యేకించి ఈమె పాపాత్మురాలు అని ముద్ర వేశారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చగా ప్రభు అన్నాడు, సమాధానము గలదానివై వెళ్ళవన్నాడు. అలాగైతే దేవునితో, యేసుక్రీస్తు వారితో పలికిన మాట ఏంటంటే, ఆయన తనకిష్టమైన వారికి ఆయన సమాధానము కలుగజేస్తాడు. ఈ రోజున చాలామంది ఒకే కుటుంబంలో ఉంటారు, సమాధానం ఉండదు. భార్యాభర్తలకు ఉంటారు, సమాధానం ఉండదు. పిల్లల మధ్య సమాధానం ఉండదు. కారణం తెలుసా? ఒకరంటే ఒకరు ఇష్టం లేక. భర్త తాగి వస్తాడు, ఆమె అంగీకరించదు. ఈమె మాట వినదు, ఆయన అంగీకరించడు. ఎన్ని కుటుంబాలు అసమాధానము దేవుడు లేక.
సమాధానం ఇచ్చే దేవుడు, జీవితాలు మార్చే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుని చేర్చుకొనక, మారు మనసు పొందక, రక్షించబడక చాలా కుటుంబంలో నేటి దినాల్లో కూడా సమాధానం లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఒకే సీట్లో కూర్చొని భార్య భర్తలు పలకరించుకొని పరిస్థితులు. బట్టలు కొట్టుకెళ్తే ఇది చూసిన తీసుకోరాదా, సమాధానం లేక అలా చూస్తూ ఇలా చూసి ఆమె నచ్చి ఏం సమాధానం. ఒకరు కనీసం అంటే ఈ చీర నచ్చింది నీకంటే ఏమో ఆ తలకాయ అలా పెట్టుకొని ముఖం అలా పెట్టుకొని సమాధానం. ఒకటే చెప్పనా, భార్య భర్తల మధ్య దేవుడు లేక, దేవుడు లేని కుటుంబాలు నేటి దినాల్లో కూడా చాలామంది, దేవుడు లేని కుటుంబాలు ఎన్నో అస్వస్థగా బ్రతుకుతున్నారు. జీవితాలు మార్చే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఉండగా ఆయన ఎరగక, సువార్తకు లోబడక, అసలు ఎందుకు జన్మించాడో ఎరగక, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారో ఎరగక, ప్రతి ఆట పండగలాగా ఆచరించుకుంటూ, వినండి, నామకార్థలుగా బ్రతుకుతే ఏదొక రోజు ప్రభువు రానే వస్తాడు. వినండి తల్లి మాట. నామకార్థలుగా బ్రతుకుతే ఇక క్రిస్మస్ వచ్చింది కదా, ఇక పండగ కదా అనుకుంటూ ఇక మారుమనసు పొందక, ఏ ఉద్దేశంతో ప్రభు వచ్చాడో ఆ ప్రభువును హృదయంలో చేర్చుకొనక, పాపమును జన్మించి పాపమును జీవించి పాపమును కొనసాగుతూ అలా జీవితాన్ని ముగిస్తే ప్రియులారా, ఎన్ని క్రిస్మస్లు చేసినా నరకానికి వెళ్తాం. మీకు అర్థమదా? మన కొరకు యెరూషలేములో ఏడ్చబడి 10,000 మందిలో గుర్తింపదగిన ఆయన నీ కొరకు నా కొరకు సామాన్య మానవుడిగా భూమి మీద దిగొచ్చి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరులు ఉన్నాయి, మనిషి కుమారు తల వాల్చుకోవడం స్థలము లేనందున అంత దీనుడిగా దిగొచ్చి నీ స్థానం ఆయన తీసుకొని, నీకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు వారు మీద వేసుకొని, నువ్వు పొందవలసిన, నేను పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు వారు భరించి, నీకు నాకు ప్రపంచ మానవులకి ఉచితముగా క్షమాపణ అనుగ్రహిస్తుండగా ఆ దేవుని త్రోసి వేసుకొని ఎన్ని పండగలు చేసినా, ఎన్ని చేసుకున్న ప్రియులారా, దేవునికి సంబంధం ఉన్నట్టు కాదు. దేవునితో సంబంధం లేక దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ముందానికి ఇష్టలుగా ఉండాలి. ఎవరానికి ఇష్టలు అంటే పాపాన్ని విడిచిన వారు. ఊరంతా ఏమన్నారు? ఈమె పాపాత్మురాలు అన్నారు. ప్రభు ఏమన్నాడు? ఈమె క్షమించబడింది అన్నాడు, ఈమె రక్షించబడింది అన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పాపి అన్నారు, ఇది పాపాత్మురాలు అన్నారు. ఆయన అన్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా క్షమించబడింది అన్నాడండి. వినండి ప్రియులారా, మనం బాగున్నాము మనుషులుగా ఉండవచ్చు, కానీ హృదయంలో ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, మనం బాగున్నాము, మనం బాగానే కనపడుతున్నాం, చాలా నీటుగా అందంగా తయారై బాగా కనపడుతున్నాం, కానీ హృదయంలో పాపం ఉంది. అది ఆ పాపమునకు పరిహారం జరగాలంటే యేసు రక్తం మాత్రమే. మనం నశించిన నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేక, వినండి, యుగ యుగాలు అగ్నికి ఆహుతైపోవడానికి దేవునికి ఇష్టం లేక, మరొక పండగ రోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మరొకసారి ఈ శుభవార్త ఈ స్టేజ్ మీద నుంచి అందిస్తూ ఉన్నాడు. నేడైనా నిజమైన క్రిస్మస్, క్రీస్తును చేర్చుకొని క్రీస్తు యేసునందు ఆనందించే వరకు ఎవరైనా ఉన్నారనే ఉద్దేశంతో దేవుడు ఈ రాత్రి మరొకసారి ఈ వాక్యం అందించబడుతుంది. ఒక మాట వెళ్ళి చెప్పనండి, ఎందరో ఈ లోకాన్ని చూడలేక ఎందరో రాలిపోయారండి. ఎందరో మనకంటే బాగా జ్ఞానవంతులు, బాగా చదువున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు లోకాన్ని విడిచి కరోనాతో మరొకతో ఎందరో రాలిపోయారండి కదండి. పేపర్ తిప్పితే యాక్సిడెంట్లు, పేపర్ టీవీ ఆన్ చేస్తే యాక్సిడెంట్. ఈరోజు వేరే చిక్కులు
ఆ పోలీసు బెట్టలను పోయే లారీ పడి బస్సు కింద పడిపోయి 16 మంది పోలీసులు చనిపోయారు. నేను అంటానా, నేటి వరకు దేవుడు నిన్ను కాపాడని తెలుసా? నేటి ఈ రాత్రి వరకు కూడా దేవుడు నిన్ను సజీవుల నుంచి తెలుసా? నేడైనా ఎందుకు యేసుక్రీస్తు పుట్టారో అది అర్థం చేసుకొని నేడైనా మారుమనసు పొందవని అదృష్టం దేవుడు నిలబెట్టాడు. రాత్రి అయినా ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు జన్మించారో అది నీ పాపము కరికని ఈ రాత్రి అర్థం చేసుకుంటామని ఆలోచిస్తామని నేటి వరకు సజీవురాలుగా ఉంచాడు. ఎన్నో క్రిస్మస్లు దాటి వెళ్ళాయి, ఎన్నో క్రిస్మస్ పండుగలు దాటి వెళ్ళాయి, కానీ జీవితంలో పరివర్తన లేదు. దేవుని ఉద్దేశం ఏంది? ఇంకా ఉంచాలి, ఇంకా ఉంచాలి, ఇంకా ఉంచాలి. మరొక సంవత్సరం అవకాశం ఇస్తే ఏమైనా సువార్త విని మారుమనసు పొందుతారేమో చూద్దామని దేవుడు నీ వైపు చూస్తూ ఉండగా సంవత్సరాలు దొల్లిపోతున్నాయి కానీ పరివర్తన నీలో కలగలేదు. ఎందుకన్నా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది? ఈ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు వచ్చింది. అక్కడ ఆలోచిద్దాం. పరమందున్న దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది. ఆరాధించబడుతున్న దేవుడు, దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు. అమ్మ వినండి, పరలోకములో పరలోకములో దేవదూతల చేత నిత్యం ఆరాధించబడుతున్న ఆయన, నిత్యము గణపరచబడుతున్న ఆయన మానవ శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. రక్త మాంసములు లేని ఆయన రక్త మాంసం ధరించుకొని వచ్చాడు. ఈ రాత్రి బిగింపులో మాట చెప్తాను. యేసుక్రీస్తు మాట చూడు, అదే లూకాసు వార్తలో మాట ఉంటుంది చూడండి. మాట ఇక్కడ మాట మొదటి అధ్యాయం చదువుతున్నా, 50 వచ్చి చదువుతున్నా. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములుండును. మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం 50 వచనం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములుండును అన్నదండి. దేవునికి భయపడే వారి మీద, దేవుడంటే భయపడే వారి మీద, ఆ కుటుంబం మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందన్నాడు. నువ్వు దేవునికి భయపడితే, నీ పాపాల విషయం పశ్చాత్తాపడితే దేవుని కనికరం నీ కుటుంబాలు తరతరాలుగా నీ కుటుంబం ఆశీర్వాదం అనుభవిస్తుంది. ఈ రాత్రి అయినా పాపాన్ని విడిచి శిలువలో కాల్చిన యేసుక్రీస్తు వైపు చూస్తే నీ ప్రతి పాపును కడిగి వేస్తాడు, పవిత్రపరుస్తాడు. నువ్వు పరలోక సంబంధం అవుతావు. యుగయుగాలు ఎప్పుడు ఈ లోకం విడిచినా యుగయుగాలు దేవునితో ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రవచన ప్రార్థన చేద్దాం.